ఒకరి నీడలో ఎదగాలి అని ఎప్పుడూ అనుకోకండి. కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకోండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నీడలో మొక్కలే ఎదగలేవు, మనుషులం. మనం ఎదగలమా? మీకు ఒకరి జీవితాన్ని కొంచెమైనా ప్రభావితం చేయగల శక్తి ఉంటే వెంటనే ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పటి ప్రపంచానికి ఇది చాలా అవసరం. వర్షాలు పడటం లేదని ఊర్లో వాళ్ళందరూ దేవుని దగ్గరికి వెళ్ళారు, కానీ ఒకరు మాత్రం గొడుగు తీసుకుని వెళ్ళారు. అదే విశ్వాసం. మౌనంగా ఉండే మనిషితో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు మీకు తెలియని ఎన్నో రహస్యాలు వాళ్ళ లోపల దాచుకొని ఉంటారు. ఒకరి చేతిలో నువ్వు మోసపోయావు అంటే అది ఇతరుల తప్పు కాదు, నీ యొక్క అసమర్థత. మోసాలను తిప్పికొట్టే తెలివిని పెంచుకో. ఏది నిజమో ఏది మోసమో తెలుసుకునే అవగాహన శక్తి పెంచుకో. మినుగుడు పురుగు తనలో ఉన్న కాస్తంత వెలుగును కూడా లోకానికి పంచాలని చూస్తుంది. మనలో ఉన్న కొంత విజ్ఞానమైనా సరే ఇతరులకు పంచినప్పుడే దానికి సార్థకత లభిస్తుంది. 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టుకు అమాంతం కాయలు కాయవు. అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని అన్ని పనులు క్షణాల్లోనే పూర్తయిపోవు. దేనికైనా సమయం రావాలి. మనిషికి సహనం కావాలి. మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనసు నమ్మగలిగితే దానిని ఖచ్చితంగా సాధించగలం. అర్థమైందనుకుంటా. మీ ఆలోచనల పట్ల విశ్వాసంతో ఉండండి. లేచి బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలు తెంచుకో. పడ్డ చోటు నుండి పరుగులు మొదలుపెట్టు. పర్వతం ఎత్తు చూసి భయపడితే శాశ్వతంగా కిందే ఉండిపోతావు. అదే సాహసించి ఒక్కో అడుగు ముందుకు వేస్తే శిఖరాగ్రం మీదకు చేరుకుంటావు. నువ్వు ఏ పని చేసినా సరే ఎవరో ఒకళ్ళు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటన్నిటినీ పోగేసుకొని నీ అనుభవాల సంపదగా మార్చుకో. వాటన్నిటితో నీ చుట్టూ ఒక గోడను ఏర్పరచుకో. నీ గెలుపు రహదారికి వాటినే ఉపయోగించుకో. విసిరిన రాళ్ళని నీ విజయానికి పునాదులుగా ఉపయోగించుకుంటావో లేదా తిరిగి వాళ్ళపైకే విసురుతావో నిర్ణయం నీదే.